హలో ఫ్రెండ్స్, హాయ్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మంచి వీడియో. ఉత్తరామాస నాడు పెద్దలకు బియ్యం ఇచ్చే రోజు కాబట్టి ఊరికి వచ్చినాక ఏం జరిగిందంటే సీతాఫలాలు తిన్నాం, చిలపకాయలని పోయినాం. బావి దగ్గరికి పోయిన తర్వాత ఇక మా కొడుకు, నేను, మా అన్న కొడుకులు, మా అన్న, మా నాన్న, బిడ్డ అందరం ఇక చిలపకాయల వేటలో పడ్డాం. ఎందుకంటే లేవు శిల్పకాయలు, దాదాపు కోతులు తిని అన్నీ శిల్పకాయలు చాలా అంతరించిపోవడం జరిగింది. చెట్లే అంతరిస్తున్నాయి అసలు యాక్చువల్లీ కోతులు చేయంగా. ఇక శిల్పకాయ వేటలో పడి అక్కడోటి దొరికింది. ఇక శిల్పకాయలను తెంపుకొని మా వాడు ఎట్లా తెంపుతున్నా చూడండి. వీడు మా బుడ్డోడు ఎట్లా తెంపుతుండు. పేరు తేజస్, బాగా షార్ప్. దెబ్బ గట్టి తెంపేస్తాడు. వెరీ గుడ్. చిన్న కాయ తెంపింది ఒకటి. దాని తర్వాత కింద చిన్న గొర్రె లెక్క ఉంటుంది అన్నట్టు. ఆ గొర్రెలో కొన్ని చెట్లు ఉండే, ఆ చెట్టు గొర్రె వాడుతుంది చాలా బాగుంటుంది అని చెప్పి ఇక నేను దిగి తెంపాలి ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి ఈరోజు శిల్పకాయలు కాలవాలి అనే ఉద్దేశంతో శిల్పకాయలు తెంపుదామని చాలా లోపలికి ఒర్రే అంటారు కదా, ఒర్రె లోపలికి దిగి ఎన్నో సాహసాలు. ఇక దిగుతుంటే దెబ్బ తాకుతుంది, చిటికెన వేలకు కొంచెం దెబ్బ తాకుతుంది. అయినా సరే తినాలనే కోరిక ఉంటుంది కాబట్టి మనుషులకు ఇక తప్పది. అందుకోసమే ఇక ఈ వాన నిన్న మొన్న వర్షం కొట్టినట్టుంది, ఒర్రె పోతుంది, జాలు వారుతుంది. అయినా సరే చూడండి ఎంత మంచిగా ఉన్నాయి, ఫ్రెష్ వాటర్ ఎంత బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇట్లుంటుంది నేచర్ అంటే. నేచర్ను మనిషికి ఎప్పుడో దూరం అయిపోయాడు. నేచర్కు దగ్గరగా ఉండి కోతులు తిన్న శిల్పకాయ మంచి కాయను తిని పడేసినాయి. అనవసరంగా ఒక్క కాయ ఉంచడం లేదు, తిని అనవసరంగా అంత మంచిగా ఉన్నది కాయ పడేసినాయి. నేచర్కు మనిషి చాలా దగ్గరగా వెళ్ళినప్పుడు ఎన్నో అనుభూతులు వస్తాయి. ఆహ్లాదకరమైన వాతావరణంతో చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి మీ ఊరి దగ్గరికి వెళ్ళినప్పుడు నేచర్ తోటి మమేకమై నేచర్ను ఆస్వాదిస్తే చాలా అంటే చాలా మనకు ఆనందాలను ఎన్నో మిగులుతాయి, తీపి గుర్తులు మిగులుతుంటాయి. ఇది స్వీట్ మెమొరీ ఒకటి మిగిలిపోతుంటుంది అన్నట్టు. ఇట్లా వచ్చినప్పుడు అట్టిగా వచ్చినామా, డాడీని మమ్మీని కలిసినామా ఇట్లుంటుంది. ఇక ఈ దూరం తర్వాత ఒక కాయ కోసం మా అన్న కొడుకు దిగుతాడు. వానికి కూడా కొంచెం తెలవాలి నేచర్, మట్టి ఇవన్నీ తెలవాలి. ఎందుకంటే మొత్తం కార్పొరేటర్ స్కూళ్ళలో చదివించట్లా ఏం తెలుస్తలేవు. దిగరా మా ఉన్నట్ట దిగలే అన్నస్తాడు అని చెప్పాడు. వాడు ఆయన కాయ చూసినట్ట, సీతాఫల కాయ నా తెంపంగా కింద పడ్డదట. దానికోసం వచ్చిన్నాడు, తీసుకొని పోతాడు. నేను ఇక్కడ కట్టుకున్నాను, ఇటు దిక్కున్నా, వాళ్ళేమో అటు సైడ్ ఉన్నారు, నేను ఇటు సైడ్ ఉండడం ఉంది. నేను కొన్ని కాయలు తెంపుతున్నా. ఇటు ఎన్నో కొన్ని ఇక తెంపి కాలవాలి అని చెప్పి తెంపినాం కొన్ని. మా చూసి అక్కడ మా దూరంగా మా పాప దూరంగా మా నాన్న ఆల్రెడీ మంట పెట్టిండు, వాళ్ళు కొన్ని తెంపుకొచ్చారు. మా అన్న ఇంకో గ్యాంగ్ అటు పోయింది, వాళ్ళు కూడా వస్తారు. ఈరోజు ఎన్ని శిల్పకాయలు అయితే చూద్దాం. మంట రెడీ అయింది. మా నాన్న ఆల్రెడీ మంట పెట్టారు, కలవడం మంట ఆల్రెడీ మంట స్టార్ట్ అయిందని చేశారు. ఇక చూడాలి మరి ఈరోజు మంటల వరకు ఎంతవరకు అయితే అన్నది. ఇంకా కొన్ని అక్కడ తెంపేసి వచ్చినాం, వాళ్ళు పోతున్నారు మా బుడ్డోళ్ళు. మేము ఒక 30 దాకా తెంపినాము. మా నాన్న మా పాప వాళ్ళు 30 దాకా తెంపారు. మా అన్న వాళ్ళిద్దరు గ్యాంగ్ వాళ్ళు 30 అలా తెంపుకొచ్చారు. వస్తారు, ఇంకా వాళ్ళు రాలేదు వీడియోలో. ఇక ఇప్పుడు ఒకసారి దమ్మ వస్తుంది, పిల్లలకు రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఇక చూడాలి. ఎందుకంటే నేచర్కు ఎప్పుడైనా మనం దగ్గర ఉంటే ఎన్నో స్వీట్ మెమరీస్ మిగిలిపోతుంటాయి. కాబట్టి మనం ఎప్పుడైనా సరే నేచర్కు దగ్గరగా ఉండి ఎప్పుడైనా పోయినప్పుడు బావి దగ్గరికి పోయి పిల్లలు వర్షాకాలంలో నీళ్ళు దాంట్లో ఆడుకుంటారు, పాప వస్తున్నాము ఏదో ఆడుకుంటాం. ఎంత బాగుంటుంది చెప్పండి. స్వీట్ మెమరీస్
ఇంకా కొన్ని కట్టెలు కావాలా ఎట్లేదు దొరకదు. అలాగే సగం అవుతుందా వీటితోటి? మా నాన్న ఆవు దగ్గరికి పోవాలి, నాకు ఆ పైప్ చూసుకోవాలి అని నేను తీసుకున్నాను. ఛార్జ్ నేను తీసుకొని మొత్తం మీద కాల్చి రెడీ అవుతుంది. దాదాపు 70% దాకా కాదు. కూర్చున్న కొద్దిసేపు వేడి ఘోరంగా ఉండే వేడి చికెన్ కలుపుతుంటే అసలు మసిగా చాలా అంటే చాలా ఘోరం ఉంది పరిస్థితి. సూర్యుడు కూడా దగ్గర పడుతుంది. ఇక చూడాలి. ఇక చూస్తే మా వీళ్ళు ఒక గ్యాంగ్ నీళ్ళు పోలు తెచ్చేది వాళ్ళ చేసి కలవాలి. రెడీ కాలినాయి. ఇప్పుడు మేము కనిపించేది నేను ఇప్పుడు బ్లూ టీషర్ట్ నాది చాలా అంటే చాలా మంచిదని తిని కొన్ని ఇంటికి కూడా తీసుకుపోదామని రెడీ అయినాం. బాయ్ మరి ఫ్రెండ్స్. ఛానల్ నచ్చినట్లయితే షేర్ చేయండి, గంట సింబల్ నొక్కండి. ఇంకా మంచి మంచి వీడియోలు ఇప్పటి నుండి పెడతాం. ఎందుకంటే కొన్ని ప్రకృతిని ఆస్వాదించాలి అన్న ఉద్దేశంగా కొన్ని మంచి మంచి వీడియోలు పెడదామన్న ఉద్దేశంగా ముందుకు రావచ్చు. ఓకే బాయ్.